హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 28th నవంబర్ రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్ గురించి మనం పేపర్ రివ్యూ ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం. సో చాలామంది పిల్లలు నాకు మెసేజ్ చేసి చాలా క్లియర్గా రాశారు. సో ఈరోజు చెప్పేవన్నీ కూడా ఫస్ట్ షిఫ్టే అనమాట. ఎందుకంటే మల్టిపుల్గా వేరే వేరే వాళ్ళు మెసేజ్ చేశారు కాబట్టి మీకు 4-5 స్లైడ్స్ చూపిస్తాను, కానీ అవన్నీ కూడా ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్సే. సో పేపర్ అయితే పర్లేదు అని అంటుంది. సో మ్యాథ్స్ అయితే ఒక 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారు. రీజనింగ్ అయితే ఏ భయం లేదు, సో ఈజీగా ఉంది. ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ ఆన్సర్ చేయగలిగారని చెప్పారు. ఇక సైన్స్ దగ్గరికి వస్తే మాత్రం సైన్స్ అంతా కూడా డీప్ కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ మీద అడిగాడు, అది కూడా కండిషన్స్ ఓరియంటెడ్లో అడిగాడు. సో మనకేంటంటే ఇక్కడ మనకు ఒక చిన్న విషయం తెలియగానే దాని మీద మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసేసుకుంటున్నాం, కానీ అక్కడ అలా లేదు. ఆప్షన్స్ అన్నీ వేరేలాగా ఉన్నాయి, అన్నీ కూడా చాలా కంపారిజన్గా ఉన్నాయి అన్నమాట. ఈరోజు ఆప్షన్స్ ఎలా ఉన్నాయన్న విషయం మీకు అర్థమైంది, ఓకేనా. తర్వాత కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్గా మొత్తం 20 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు. అవి కూడా చాలా గట్టిగా అడుగుతున్నాడు. ఆ కరెంట్ అఫైర్స్ సైన్స్ క్వశ్చన్స్ ఈ రెండు కూడా ఈరోజు మనం క్లియర్గా ఫస్ట్ షిఫ్ట్లో ఎలా అడిగాడో మనం ఆన్సర్ చేద్దాం, ఓకేనా. సో వీడియో లేట్ అయినప్పటికీ కంపల్సరీగా వీడియో వచ్చింది. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, హౌ మెనీ డాటర్స్ ఆబ్టైన్డ్ బై బైనరీ ఫిజన్. బైనరీ ఫిజన్లో మనకు మొత్తం ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. 2 డాటర్ సెల్స్ వస్తాయని మాట్లాడుకున్నాం కదా, అదనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో రైమ్స్ ఫుల్ ఫామ్ అడిగాడంట. రైమ్స్ అనే ఒక సంస్థ ఫుల్ ఫామ్ అడిగాడు. సో అది ఏంటనే విషయం క్లియర్గా అబ్బాయి కూడా చెప్పలేదు. దీని మీద ఒక ఫుల్ ఫామ్ అడిగాడన్నా అని చెప్పాడు. సో ఎందుకంటే వాళ్ళు కొంతే గుర్తుంటున్నాయి కదా, అవి మాత్రమే చదువుతున్నారు. సో అది నేను మీతో చదువుతున్నాను, ఓకేనా. సో రీజనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ సంథింగ్ ఏదో ఉంది, వెదర్కి సంబంధించిందని చెప్పాడు. రీజనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ ఏషియా ఆఫ్రికా సంథింగ్ ఏదో చెప్పాడు. నెక్స్ట్ డీప్ టెక్ స్కీమ్ దీని మీద కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంట. ఇది కూడా కరెంట్ అఫైర్ క్వశ్చనే. డీప్ టెక్ స్కీమ్ ఒక సబ్జనరేట్ ఆఫ్ టెక్ సంబంధించి క్వశ్చన్ ఏదో అడిగాడు అని చెప్పాడు. నెక్స్ట్ సూర్య విహెచ్ఎఫ్ రేడార్ సిస్టమ్, ఒక రేడార్ సిస్టమ్ గురించి క్వశ్చన్ కూడా అడిగాడంట. సూర్య విహెచ్ఎఫ్ అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడార్ అనమాట. సో దానికి సంబంధించి రేంజ్ అడిగాడా, లేకపోతే అంటే నేను వింటమైతే ఏం చెప్పాడంటే 3D రేడార్ సిస్టమ్ డెవలప్డ్ బై ఇండియా అన్నట్టు చెప్పాడు. 3D రేడార్ సిస్టమ్ డెవలప్డ్ బై ఇండియా అన్నప్పుడు దానికి ఆన్సర్గా సూర్య విహెచ్ఎఫ్ రేడార్ సిస్టమ్ అనేది ఆన్సర్గా చెప్పాడు. ఇది కూడా కరెంట్ అఫైర్ పెట్టా అనమాట. నెక్స్ట్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీని గురించి అడిగాడు అనమాట. ఇండిజీనియస్లీ అంటే స్వతంత్రంగా మన సొంత నాలెడ్జ్తో డెవలప్డ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనమాట. ఇది డిజైన్ చేయడానికి మనకి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంది. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్, క్రూయిజ్ మిసైల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఏదో క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ మీద స్టేట్మెంట్ ఆధారితంగా క్వశ్చన్ అడిగాడు అనమాట. స్టేట్మెంట్ కాన్కేవ్ లెన్స్ ఇచ్చి దీంట్లో ఎప్పుడు ఇమేజ్ ఎప్పుడు డిమినిషా, ఎప్పుడు ఎన్లార్జా, లేదు కొన్నిసార్లు డిమినిషా, కొన్నిసార్లు ఎన్లార్జా, అలాగా అన్నీ కూడా ఆప్షన్స్ అంతా కూడా ఎనాలిసిస్ అనమాట. క్వశ్చన్ చూడంగానే పెట్టలేం, ఎనాలిసిస్ చేస్తే పెట్టగలగచ్చు. అలాగని మరీ హార్డ్ కాదు, ఎనాలిసిస్ బాగా ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండి ఎనాలిసిస్ చేయగలిగితే మాత్రం వీ కెన్ ఆన్సర్, అలా చెప్పాడు. ఫిజిక్స్లో సమ్స్ ఏమీ రాలేదన్నా. న్యూక్లియస్ వర్క్ ఇది అడిగాడు. న్యూక్లియస్ ఉండిద్ది కదా మనకి యుకారియోటిక్ సెల్స్లో, సో దాని వర్క్ ఏంటి అని అడిగాడు. సో నేనేమన్నానంటే దాంట్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది కదా అన్నాను. అయితే అది కాదన్నా, అలా అడగలేదు, వేరేలాగా అడిగాడన్నా. న్యూక్లియస్ వర్క్ ఇన్ యుకారియోటిక్ సెల్స్ అని చెప్పి డిఫరెంట్గా అడిగాడు. అది కూడా స్టేట్మెంట్స్ ఇచ్చాడన్నా అని చెప్పాడు, ఓకేనా. సో అది కంట్రోల్ సెంటర్ అని చెప్పాను, అలా కాదన్నా ఇంకో రకంగా అడిగాడని చెప్పాడు. సో గుర్తుపెట్టుకోండి, న్యూక్లియస్ వర్క్ ఇన్ యుకారియోటిక్ సెల్. నెక్స్ట్ లైసోజోమ్స్ మీద 1 క్వశ్చన్ పడింది. లైసోజోమ్స్ నెక్స్ట్ చూడండి, అదే అబ్బాయి నేను ఇంకా వివరంగా అడిగినప్పుడు కొన్ని క్వశ్చన్స్ చెప్పాడు. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. అంటే రెసిస్టెన్స్ పెంచితే లెంత్ ఏమైద్ది, ఏరియా ఏమైద్ది, టెంపరేచర్ ఏమైద్ది, ఇలాంటి వాటి మీద ఒక దాన్ని పెంచితే ఇంకోటి ఏమైద్ది అనే కంపారిజన్ క్వశ్చన్స్ అడిగాడంట. తర్వాత గుజరాత్ ఎస్ఎఫ్ఐ ఫెడరేషన్ చైర్మన్ గురించి ఏదో అడిగాడంట. గుజరాత్ ఎస్ఎఫ్ఐ ఫెడరేషన్. నెక్స్ట్ ఆర్బీఐ రిలేటెడ్ పోర్టల్స్,
ఆర్బీఐ రీసెంట్గా రిలీజ్ చేసిన ఏదో పోర్టల్ గురించి అడిగాడు అని చెప్పారు. నెక్స్ట్ కరప్షన్, ఓకే తప్పు రాసి అంటున్నారు, కరప్షన్ ఇండెక్స్ అనమాట, ఫిబ్రవరి 2025 దానికి సంబంధించి అడిగాడు. కాంపిటేటివ్ ఇండెక్స్లో డిఫరెంట్గా అడిగాడంట, కాంపిటేటివ్ ఇండెక్స్ గురించి అడిగాడు కానీ క్వశ్చన్ ఏదో డిఫరెంట్గా అడిగాడమ్మా, కంపారిజన్లోనో లేకపోతే అది ఇచ్చే ఆర్గనైజేషన్లోనో ఏదో డిఫరెంట్గా అడిగాడని చెప్పాడు. ఏ బుక్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ బెంచ్, ఒక బెంచ్ మీద బుక్ను పెట్టినప్పుడు అది ఏ ఎనర్జీ కలిగి ఉండిద్ది, పొటెన్షియల్ ఎనర్జీయా కైనెటిక్ ఎనర్జీయా, ఇలా అడిగాడంట. సో అది. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ చేస్తే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనే కంపారిజన్ క్వశ్చన్స్ అనమాట, సౌండ్ వేవ్కి సంబంధించి. ఇలా వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం జరిగింది. వైలెట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సో దేనికి తక్కువ వేవ్ లెంత్ ఉండిద్దో దానికి ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండేది కదా, దాని బేస్డ్గా ఒక క్వశ్చన్ అడిగాడంట. ఫార్ములా బేసిస్ రిలేషన్స్, అంటే ఫార్ములా ఇచ్చి దాంతో కంపారిజన్ చేస్తున్నాడు, అంటే R = ρ L/A ఇచ్చి రెసిస్టెన్స్ పెంచితే ఏరియా ఏమైద్ది, అర్థమైందా, అప్పుడు టెంపరేచర్ ఏమైద్ది అని ఇలాగ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి కదా, వాటిని ఒక ఇంక్రీజెస్ డిక్రీజెస్ లాగా అడుగుతున్నాడంట. తర్వాత ఇదంతా ఫస్ట్ షిఫ్టే గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ముగ్గురు పిల్లలు చెప్పింది మీకు చెబుతున్నాను అంతే. ఉమెన్స్ రన్నర్ ఇన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్, అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగినప్పుడు మెన్స్ కాకుండా ఉమెన్స్లో రన్నర్ గెలిచిన వాళ్ళు కూడా కాదనమాట, ఓడిపోయిన వ్యక్తులు అడిగారు. 22 years గుజరాత్ స్టేట్ యంగ్ సర్పంచ్, రీసెంట్గా యంగ్ సర్పంచ్ ఏదో అడిగారు. నెక్స్ట్ ఆర్బీఐకి సంబంధించి న్యూ స్కీమ్, అక్కడ న్యూ పోర్టల్ అన్నాడు కదా, అదే బహుశా పోర్టల్ అయి ఉండొచ్చు. తర్వాత ఒక బుక్ ఇచ్చాడు, అది కూడా తమిళ నుంచి ఇచ్చాడంట, సో దాని ఆథరో సంథింగ్ ఏదో అడిగాడు. నో ప్రాబ్లమ్స్, ఫిజిక్స్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు, అంతా కాన్సెప్చువల్గానే అడిగారని చెప్పారు. కాన్కేవ్ లెన్స్ మీద కాన్సెప్ట్స్ వైజ్గా అడిగారు, ఇది కూడా ప్రాబ్లం కాదు, క్వశ్చనే. ఎలక్ట్రిసిటీ నుంచి ఏ క్వశ్చన్స్ రాలేదు. సౌండ్ నుంచి వేవ్ లెంత్కి సంబంధించి ఏదో క్వశ్చన్ అడిగారంట, వేవ్ లెంత్ యాంప్లిట్యూడ్ బేస్డ్ క్వశ్చన్. బేరియం సల్ఫేట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ ఉండేది కదా, మనం ఎప్పుడు చాలాసార్లు డబుల్ డిస్ప్లేస్మెంట్ అనగానే ఫేమస్గా మాట్లాడుకునే క్వశ్చన్ ఉండేది కదా, ఇది మనం పీవైక్యూస్లో చెప్పాం, అదే వచ్చిందని కూడా అన్నాడు. నెక్స్ట్ ఆక్సిడేషన్కి సంబంధించి ఏదో అడిగాడు, ఏదో చెప్పాడు ఆక్సిడేషన్కి సంబంధించి అడిగి ఆక్సిడైజింగ్ రెడ్యూషన్ అడిగాడన్నా, నాకు గుర్తులేదు అన్నాడు. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో డబుల్ బాండ్ అండ్ త్రిబుల్ బాండ్ ఉండిద్ది, సో డబుల్ అండ్ త్రిబుల్ బాండ్ ఉండేది ఏంటి అని రివర్స్లో అడగడం జరిగింది అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనమ్మా. ఇక తర్వాత పిహెచ్ వాల్యూ, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఉన్నప్పుడు వాల్యూ ఏంటి, ఏ వాల్యూ వచ్చింది, పిహెచ్ వాల్యూ 7 ఉండిద్దా, <7 ఈక్వల్ <7 ఆర్ డిపెండ్ ఆన్ టెంపరేచర్ అన్నాడు. సామాన్యంగా స్ట్రాంగ్ యాసిడ్ అన్నాడు అనుకోండి HCl, స్ట్రాంగ్ బేస్ అన్నాడు అనుకోండి NaOH, ఇవి రెండు కలిసినప్పుడు మనకు వచ్చేది ఏంటి, సాల్ట్ NaCl కదా, ఓకేనా. ఇప్పుడు NaCl పిహెచ్ వాల్యూ ఎంతో మనకు తెలిస్తే అదే ఆన్సర్ అయింది అనమాట. అంటే డైరెక్ట్గా NaCl పిహెచ్ వాల్యూ అని అనకుండా ఇలా చేశాడనమాట, ఒక స్ట్రాంగ్ యాసిడ్ అని మనం 7 పెట్టేయచ్చు. అంటే ఒక స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిస్తే వచ్చే NaCl కాంపౌండ్ ఒక పిహెచ్ వాల్యూ 7 ఉండిద్ది, ఇలాగనమాట. ఇది కంప్లీట్గా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను. నెక్స్ట్ సెపల్స్ని కట్ చేసినప్పుడు, సెపల్స్ పెటల్స్ అనమాట, సెపల్స్ అండ్ పెటల్స్, సెపల్స్ పెటల్స్ కట్ చేసినప్పుడు పోలన్ గ్రైన్స్ ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా అని చెప్పి ఏదో సంథింగ్ క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ డబుల్ ఆర్ త్రిబుల్ బాండ్, ఇదిగోండి అన్సాచురేటెడ్ మనం మాట్లాడుకున్నాగా, సో ఇలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో క్వశ్చన్స్ అయితే పర్లేదు, చదివి కాన్సెప్ట్ ఐడియా ఉంటే పెట్టచ్చు అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఈ రౌండ్ టాపిక్స్ మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇంకొక విషయం, చాలామంది ఆన్సర్స్ చెప్పండి అంటున్నారు, ఓకేనా. మీరు ఆన్సర్స్ అడుగుతారనే చాలామంది రెడీ అయిపోయి ఏం చేశారంటే ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్కి సంబంధించి ఒక క్వశ్చన్ తీసుకొని దాన్ని ఫ్రేమ్ చేసి రాసేస్తున్నారు. నెక్స్ట్ ఈ సెపల్స్ సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ తీసుకుని దానికి రాసి పెట్టేస్తున్నారు. ఎగ్జాక్ట్గా వాళ్ళకి సెపల్స్ పెటల్స్ అనే విషయమే తెలుసు, క్వశ్చన్ తెలియదు, ఆన్సర్స్ తెలియదు, కానీ దానికి సంబంధించి మనం చదువుకునే ఈజీ క్వశ్చన్ ఉండేదిగా దాన్ని పెట్టేస్తున్నారు. దానివల్ల మీరు డైల్యూట్ అవుతారు, అర్థమైందా. మనకు తెలిసిన దాంతో రిఫరెన్స్ క్వశ్చన్స్ తయారు చేయడం కాదు. సో మీరు ఎక్కడ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని మీరు వెళ్ళినా వాళ్ళందరూ క్వశ్చన్స్ పెట్టే చేస్తున్నారు. నార్త్లో మంచిగా చెప్పే వాళ్ళు చూసినా వాళ్ళు అదే చేస్తున్నారు, అది పీవైక్యూస్ కొన్ని కలిపేసి ఒక 25-30 పెట్టేసి క్వశ్చన్స్ పెడుతున్నారు, ఓకేనా. సో అలా చెప్పుకోవడం వల్ల యూజ్ లేదు, ఏమొచ్చిందో మనకి తెలియాలి కదా. తెలియని కాన్సెప్ట్స్ ఏమీ అడగడు, తెలిసినవి అడుగుతాడు, కానీ డెప్త్గా అడుగుతున్నాడు. ఆ కాన్సెప్ట్ ఏంటో క్లియర్గా తెలిసినప్పుడే మనం ఫ్రేమ్ చేయగలం.
అందుకే నేను ఆన్సర్ చెప్పట్లేదు. అయితే క్వశ్చన్స్ నాకు తెలుసు కదా, కాబట్టి ఆ క్వశ్చన్స్కి బార్డర్ గీసి దాని చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మనకు చాలా యూస్ఫుల్ అయింది. దానికోసమే ఇదిగోండి రైల్వే గ్రూప్ డికి సంబంధించిన సైన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పి నేను రిలీజ్ చేస్తాను. ఇది పార్ట్ వైజ్గా రిలీజ్ చేస్తాను, 1, 2 ఇలా వస్తాయి అనమాట. దీంట్లో ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అడిగాడో వాటి చుట్టూరా ఉన్న కాన్సెప్ట్స్ మొత్తాన్ని హై లెవెల్లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ప్రతిదీ 27th అడిగిన ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ 3 షిఫ్ట్లు తీసుకుంటాను. దాంట్లో అడిగిన ప్రతి సైన్స్ క్వశ్చన్ చుట్టూ బార్డర్ మాట్లాడతాను. అప్పుడు ఎక్కడేం అడుగుతున్నాడో మీకు అర్థమైంది. ఓకేనా? ఆ చుట్టూ తెలిసిందనుకోండి, అప్పుడు మీకు కాన్సెప్ట్ మీద ఐడియా వచ్చింది. కాబట్టి వెన్ యూ నో ద కాన్సెప్ట్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్. క్వశ్చన్ తెలియాలనుకోవద్దు, కాన్సెప్ట్ తెలియాలనుకోండి, కంపల్సరీగా మీరు పెట్టగలరు. ఓకేనా? అలా మనం చేద్దాం. సో అనాలిసిస్ అయిపోగానే రేపు 29th and 30 పేపర్ ఉండదు కాబట్టి ఒక 2 వీడియోస్లో ఈ 2 రోజుల్లో జరిగిన మొత్తం క్వశ్చన్స్ క్లియర్గా పెడతాను. ఓకేనా? దాని చుట్టూ కూడా క్లియర్గా మాట్లాడతాను, రెడీ చేస్తున్నాను. యాసిడ్ అండ్ బేసెస్, టిష్యూస్ అన్నీ తీసుకుంటున్నాను. సో టాపిక్ మెన్షన్ చేయటం, దాంట్లో లెసన్ మెన్షన్ చేయటం, దాంట్లో ఏ టాపిక్ అడుగుతున్నాడు అలా క్లియర్గా ఆ 2 రోజులు అడిగి సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు జస్ట్ అవేర్నెస్ అనమాట, చుట్టుపక్కల ఏం అడుగుతున్నాడని మీకు అర్థమైంది. ఓకేనా? సో ఆలస్యమైన వీడియో వచ్చింది, కంపల్సరీగా లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఈస్ ద ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్. సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఎర్లీగా వస్తే వేరుగా చేస్తాను. 2 లేట్గా వచ్చినాయి అనుకోండి కలిపి నేను ఇట్లాగా ఒకే వీడియో చేస్తాను. ఓకేనమ్మా? సో ఇక్కడితో వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.